కష్టపడే వ్యక్తికి పేరు ఎక్కడికి వెళ్ళదు. నేను మీ తాతలు మీ అయ్యలు సంపాదించిన మిత్రులారా ఏ ఒక్క నా కొడుకు కూడా రాడు. ఈ బంగారం అంతా చాలా ఉంది, బంగారం మీ దగ్గర. ఈ బంగారం చేత చాలా డబ్బులు అయితే చాలా డబ్బులు ఏం కావు. ఎన్ని డబ్బులు అయితే ₹1,00,000 అయితే. ₹1,00,000 అంటే మామూలు విషయం అన్నప్పట్లో. ఎందుకు మామూలు విషయం కాదు, ఇప్పుడున్న సమాజంలో ₹1,00,000 అంటే చాలా ఈజీ. మీరు కొన్ని సీరియల్స్లో కూడా చేస్తూ ఉన్నారు అండ్ సినిమాలో కూడా చేస్తారు. ఎన్ని సీరియల్స్ చేశారు, ఎన్ని సినిమాలు చేశారు? ఎవడైతే చెడపాలి అని చూస్తే అరే నీకేం నువ్వేనా ఒక పూట పెట్టినావా? వెల్కమ్ టు 100 టీవీ. నేను వంశీ. ప్రజెంట్ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే చాలా పేర్లు ఉన్నాయి అన్నకైతే చెప్పడానికి. హీరో అంటారు, ప్రొడ్యూసర్ అంటారు, మంచి వ్యక్తి, అంటే ఎవరన్నా ఆపదలో ఉంటే ఆదుకునే వ్యక్తి కూడా అంటారు, చాలా రకాలుగా అంటారు. ఇంకొకటి ఏంటంటే గోల్డ్ మ్యాన్ కూడా అంటారు, తెలిసే ఉంటది. సూర్య బాయ్, నమస్తే అన్న, ఎలా ఉన్నారు? హాయ్ నమస్తే బ్రో, ఫైన్. అంతా ఓకేనా? అంతా ఓకే, బాగానే ఉన్నంతా. నాకైతే చూడంగానే ఏదో అనిపిస్తుంది అనమాట. అన్నా ఏంటన్నా సూర్య బాయ్ అంటున్నారు, నేను కూడా చాలాసార్లు విన్నా సూర్య బాయ్. ఎలా వచ్చిందన్న పేరు? బ్రదర్, కష్టపడే వ్యక్తికి పేరు ఎక్కడికి వెళ్ళదు. నేను మీ తాతలు మీ అయ్యలు సంపాదించిన సొమ్ముతో పైకొచ్చినోని కాదు. మీరు ఎలా అయితే చెప్పుకుంటున్నారు కదా, అంతమందికి మేము దానం చేశాం, మా ఆయనకు అది ఉంది ఇది ఉందని, అది మీ తాతలు మీ అయ్యలు సంపాదిస్తే వచ్చింది. కానీ నేను వన్ మ్యాన్ ఆర్మీ. నేనొక్కడిని నన్ను నేను మలుచుకొని నాకు నేను సమాధానం చెప్పుకుంటూ ఒకటి సపోర్ట్ లేకుండా ఈరోజు పైకి వచ్చినందుకే నాకు ఈ పేరు వచ్చింది. ఓకే, ఏ ఇయర్లో వచ్చిందన్న పేరు? అంటే గత 15 years నుంచి సోషల్ వర్క్ చేస్తా. 15 సంవత్సరాల నుంచి ప్రతి దాంట్లో ఉంటా. అన్యాయాన్ని ఎదిరించే ప్రతి ఒక్క దాంట్లో నేను ఇంటర్ఫేర్ అవుతా. అప్పటి నుండి ఉంది. ఈ గత ఒక 3, 4, 5 years నుంచి దేవుడు శాసించాడు, మనం ఈ స్థాయికి వచ్చాం. ఎవరి సపోర్ట్ తీసుకోను అంటే మా తాతలు మా అయ్యలు సంపాదించిన ఆస్తితో నేను పైకి రాలి, అలా చెప్పుకోను కూడా. ఇవాళ రేపు అమ్మలు అయ్యలు సంపాదించిన ఆస్తులతో పైకి వచ్చి పెద్ద బిల్డప్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ బిల్డప్ చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను, నీ సొంతంగా నువ్వు సంపాదించుకొని నీ ఓన్ టాలెంట్తో నువ్వు పైకి వచ్చి అప్పుడు ఇంకొకరిని విమర్శించు, అప్పుడు నువ్వు ఇంకొకరికి నెగిటివ్ కామెంట్ పెట్టు. మీ తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు మీ అయ్య సంపాదిస్తే నువ్వు ఫ్రీగా పని పాట లేక టైం తీసుకొని నెగిటివ్ కామెంట్లు పెట్టడం, కష్టపడి పైకి వచ్చినోడిని ఎలా తొక్కేయాలా. ఎగ్జాంపుల్, అమ్మాయి శృతి, ఫోక్ సింగర్. అరే వాళ్ళ కష్టంతో వాళ్ళు పైకి వస్తే మీరు ఎందుకు ఓర్వట్లేరు? మీ సొమ్ము ఏమన్నా పెడుతున్నారా? మీ ఇంటి నుంచి ఒక పూట అన్నం ఏమన్నా అలా పంపిస్తున్నారా? వాళ్ళ ఓన్ టాలెంట్ తోని ఎదుగుతున్నారు బ్రదర్. వాళ్ళ మీద మీకు ఎందుకు రా కుట్రా? మీది మీరు చూసుకోండి, వాళ్ళతో నీకు ఏమవసరం? ఈ రోజు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోవడానికి కూడా ఒక విధంగా ఆమె ఎదుగుదలని ఓర్వలేక, అండ్ ఒక వ్యక్తి పైకి వస్తున్నాడంటే ఎవరికి నచ్చదు, ఎందుకో ఏమో. నేను కూడా అలా పైకి వచ్చిన వ్యక్తినే. ఎందుకు మీ బలం అలాంటి వాళ్ళ మీద మీరు ఎందుకు చూపిస్తున్నారు? ఈ రోజు సూసైడ్ చేసుకోవాల్సిన కర్మ అమ్మాయికి ఎందుకు పట్టిందో, అంత పేరు గాంచి అంత మంచిగా చాలా కష్టపడి వచ్చిన వాళ్ళ మీద మాత్రమే ఇలాంటి వెన్నుపోట్లు అవుతున్నాయి. కొంతమంది మర్డర్ అంటున్నారు, కొంతమంది సూసైడ్ అటెంప్ట్ అంటున్నారు, కొంతమంది కట్నం మీద వేధింపులు అంటున్నారు. ఎందుకు చనిపోయిన ఆమె మీద ఇన్ని రూమర్స్? తను ఎలా చనిపోయిందో అంటే, నాకు తెలిసి కష్టపడి పైకి వచ్చిన అమ్మాయి తను. ఓర్వలేని కొంతమంది ఎవరైతే నా కొడుకులు అండ్ ఎవరైతే ఆమెకు నెగిటివ్ ఎవరైతే ఉన్నారు, ఓర్వలేనివన్నీ సృష్టించి ఈ రోజు ఆమె చావుకు కారణమయ్యారు. అంతే. ఎవరి కష్టం వాళ్ళదే బ్రదర్, అంతే కదా. నా కష్టం నాది, మీ కష్టం మీది. మీ కష్టం వెనక ఉన్న ప్రాబ్లం ఏందో మీకు తెలుసు, ఎంత కష్టపడి మీరు పైకి వచ్చింటారు. అలాంటి వాళ్ళని చూస్తే మీకు ఎందుకు రాబాయి ఈర్ష్య? ఎందుకు మీకు ఇవన్నీ?
మీరు అనుకుంటారు ఒక రూమర్స్ అని చెప్పి, ఆ రూమర్స్ ఒక ప్రాణానికి దారి తీస్తుంది తెలుసా మీకు? చూస్తూనే ఉన్నాం కదా. మీరు చేసే బ్యాడ్ కామెంట్ల వల్ల, మీరు చేసే నెగిటివిటీ వల్ల ఒక ప్రాణం పోతుంది అక్కడ. ఉన్న జాగాలో తిని సైలెంట్గా ఉండలేరా మీరు? మీ మీ బలాన్ని తీసుకొని ఆయన పైకి వచ్చింది అతను, మీ బలాన్ని తీసుకొని నేను పైకి వచ్చానా? నాలాగా ఎంతో మంది ఎవరి సపోర్ట్ లేకుండా పైకి వచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి నెగిటివ్ కామెంట్స్ పెట్టాలని కానీ, రూమర్స్ క్రియేట్ చేయాలని కానీ, వాళ్ళని తొక్కేయాలని చూడకండి. వాళ్ళని తొక్కేయాలని మీరు అనుకుంటే మిమ్మల్ని మాత్రం కంపల్సరీ దేవుడు ఏదో ఒక మీ అందరికి చెప్తున్నా. అంటే అన్న శృతి ఫోక్ సింగర్ చనిపోయింది ఓన్లీ కామెంట్స్ వల్ల, ఎలాంటి బ్రదర్ తను బాధపడడం వల్ల చనిపోయింది అంటారా? బాధపడడం వల్ల. అండ్ ఆ అమ్మాయి ఎంత ఇప్పుడు కాచే చెట్టుకే రాళ్ళు ఎక్కువ పడతాయి అన్నమాట, రాళ్ళు ఎక్కువ కొడతారు. ఆ అమ్మాయి ఎంత కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చిందో చాలా మందికి తెలుసు. ఓర్వలేని నా కొడుకులు, ఓర్వలేని కొంతమంది అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, ఈ అమ్మాయి దేంట్లో దొరుకుతుందా? 20 రోజులు కాలే మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి. అసలు తను సూసైడ్ ఏంటి, తను మర్డర్ ఇన్ని ఎలిగేషన్స్ రావడం ఏంది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళ మీద నాకు చాలా గౌరవం ఎక్కువ. ఎందుకంటే అదే స్టేజ్ నుంచి నేను వచ్చా. అండ్ ప్రతి ఒక్కరికి నేను చెప్పే ఏంటంటే, అమ్మ ప్రతి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనల్ని దూషించే ఏ ఒక్క నాకుడు కూడా మనకి తిండి పెట్టడు. మనల్కి నెగిటివ్ కామెంట్స్ పెట్టే ఎవ్వరు కూడా మనకు ₹1 ఎవరు ఇయ్యరు. ఎవరో మనల్ని బాధ పెట్టారని, ఎవరో మనల్ని చిన్నచూపు చూశారని, ఎవరో మనల్ని తొక్కేయాలనుకున్నారని మనము ఈ సూసైడ్స్ కానీ ఈ దీనిలకి పాల్పడకుండా అలాంటోళ్ళ రొమ్ము మీద కాలు పెట్టి ఇంకా పైకి ఎదిగి చూపించాలి. కానీ దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎవరి కారణం వల్లనో మనము చనిపోయే స్టేజ్కి రాకూడదు. ఏమవుతుంది, 0 నుంచి వచ్చాం, మహా అయితే మళ్ళీ 0కే వెళ్తాం మనం. అంతకుమించి ఏమవుతుంది? ప్రతి ఒక్కరూ తప్పు చేసేటోళ్ళే, తప్పులు చేయనోడు ఎవ్వడూ లేడు. ఎవరో దూషించారని దయచేసి ఇలాంటి సంఘటనలకు పాల్పడకుండా దయచేసి ఇప్పటికైనా ఇలాంటి స్టాప్స్ చేయండి. ఏది పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు, ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. దయచేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దేనికి బాధపడద్దు, దేనికి చింతించొద్దు. కష్టపడే కదా పైకి వచ్చినాం. మనల్ని ఇంత పెంచి పోషించి ఇంత పెద్ద చేసి చదివించి మనకు వాళ్ళు జ్ఞానాన్ని ఇచ్చి ఇప్పుడు మన టాలెంట్ని మనం ప్రూవ్ చేసుకునే టైంలో ఎంతోమంది వస్తారు మనల్ని నెగిటివ్గా విమర్శించాలని, ఏదో రంకులు అంటగట్టాలని, లేకపోతే ఏదో రూమర్ క్రియేట్ చేయాలి. ఏది ఏమైనా సరే మీరు చనిపోవడం తప్పు, ఈ ఉరేసుకొని చనిపోవడాలని ఇవన్నీ అవసరం లేదు. మన బతుకు మన ఇష్టం. ఎవరో మనల్ని శాసించేదేంటి, ఎవరో మనల్ని బాధ పెట్టిందని మనం చావడం ఏంది? చావొద్దు, ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. దయచేసి ఎవ్వరు కూడా అటువంటి పనులకి పాల్పడవద్దని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నా. అయితే అన్న మీరు చెప్పే దాంట్లో ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుంది నాకు. మీరు కూడా చాలా కష్టాలు పడి వచ్చినట్టున్నారు. చాలా చాలా అసలు ఏందన్నా మీ లైఫ్ స్టోరీ ఏంటన్నా? ఫస్ట్ మీ లైఫ్ స్టోరీ గురించి మాట్లాడదాం మనం. నా లైఫ్ స్టోరీ ఏంటంటే, ఒకటి అంటే నా ప్రాపర్ ఇక్కడే, ఓకే, ఓల్డ్ సిటీ ఇక్కడే పుట్టా, ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే ఉన్నా. కానీ మా పేరెంట్స్ రాయలసీమ నుండి నేను పుట్టక ముందు ఇక్కడికి వచ్చేసారు వాళ్ళు. అంటే ఇక మా నాన్నది చెప్పుకోవాలి కాబట్టి రాయలసీమ అని చెప్పుకుంటా. కానీ బట్ ఆయన తెలంగాణ. డాడీ ఏం చేస్తారు? వాళ్ళు ఒక కూలీ, ఒకప్పుడు కూలీ స్థాయి నుంచే నన్ను చదివించారు, నన్ను పోషించారు, నన్ను పెంచారు, జ్ఞానం ఇచ్చారు. మా అక్క చెల్లెలు పెళ్లి చేశారు. ఈ రోజు ఈ స్థాయిలో నేను ఉన్నా అన్న వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళ అండదండ. అండ్ ప్రతి ఒక్కరికి మిత్రులారా, ఏ ఒక్క నా కొడుకు కూడా రాడు, మన ఫ్యామిలీ తప్ప ఏ ఫ్రెండ్ రాడు, ఏ ఫాలోవర్ రాడు, ఏ బాయ్ రాడు, ఏ పొలిటీషియన్ రాడు. ఎవ్వరు కూడా కింద పడిపోయినప్పుడు రారు. మీ పేరెంట్స్ని, మీ ఫ్యామిలీని నమ్ముకోండి, మీరు ఎప్పుడైనా పైకి వస్తారు. మీ నీడను కూడా మీరు నమ్మకండి. ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న ప్రజెంట్ ఈ సొసైటీలో మీ నీడను కూడా మీరు నమ్మకండి. నిన్ను నువ్వు నమ్ముకో, బాగుపడతావు. ఎప్పుడైతే నువ్వు ఇంకో నమ్మడానికి నువ్వు ట్రై చేసావా, నీకు అక్కడే వెన్నుపోటు స్టార్ట్ అవుతుంది.
ఏం చదువుకున్నావు? ఎంత బాగా మాట్లాడుతున్నావు. ఎంబీఏ చదువుకున్నా నేను. చదువుకు మాట్లాడడానికి ఎందుకంటే నాకు కష్టం మాట్లాడడానికి అదే చెప్తున్నా, నాకు కష్టం విలువ తెలుసు, బాధ విలువ తెలుసు. అండ్ అవమానాలు ఎదుర్కొన్నా, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా, లేని రోజును చూసా, ఉన్ని రోజును చూసా, లేచాను పడ్డాను, మళ్ళీ నిలబడే ఉన్నా. మీరు కూడా అలానే నిలబడే ఉండాలి. ఇంకా నా లైఫ్ అయిపోయింది కదా అని మీరు అనుకోవద్దు, ఇంకా నేనేం చేయలేను కదా అని చెప్పి మీరు అనుకోవద్దు. ఏదైనా నేను చేయగలను అనే ఆ తత్వంతో మీరు పోరాడండి. బ్యాంచోత్ ఎవ్వరు కూడా ఏం బిగలేదు మిమ్మల్ని, ఎవ్వరు కూడా. తప్పు చేసిన కొడుకులే అంత దర్జాగా ఉన్నారు. ఏ తప్పు చేయకుండా మన సొంత కాలమే ఎదిగిన బ్లడ్ మంది. మనం ఎందుకు భయపడాలి, మనం ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? అవసరం లేదు మిత్రులారా. అండ్ శృతి కూడా సారీ అమ్మా, అది ఎలా జరిగిందో ఏంటో, కష్టపడి పైకి వచ్చావు, చాలా హ్యాపీ. బట్ ఇలా జరగడం మాత్రం చాలా బాధాకరమైన విషయము. దీన్ని కంపల్సరీ ఖండిస్తున్నా. మరి ఇది ఎలా జరిగిందో అండ్ డిపార్ట్మెంట్ ఇంకా రాలేదు కనుక్కుంటుంది. దయచేసి నువ్వు మాత్రం దేనికో కృంగిపోయి సూసైడ్ చేసుకుంటే మాత్రము అండ్ ఇంకొకసారి అలా ఎవరు కూడా చేయకండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే అన్న. అయితేనా మీరు చాలా కష్టాలు పడవచ్చు అన్నారు. ఈ బంగారం అంతా చాలా ఉంది, బంగారం మీ దగ్గర. ఈ బంగారం చేయాలని చాలా డబ్బులు అవుతాయి. చాలా డబ్బులు ఏం కావు. ఎన్ని డబ్బులు అయితే? ₹1,00,00,000 అవుతాయి. ₹1,00,00,000 అంటే మామూలు విషయం అన్నప్పుడు ఎందుకు మామూలు విషయం కాదు. ఇప్పుడున్న సమాజంలో ₹1,00,00,000 అంటే చాలా ఈజీ. అంటే కష్టపడి సంపాదించడం ఈజీయా బ్రదర్? ఒక చిన్న విషయము, కష్టపడి అంటే మీరే అన్నారు ఏం చదువుకున్నారు, ఎంత బాగా మాట్లాడుతున్నారు అంటే కొంచెం చాలా తెలివైననే కదా. అవును, తెలివైననే కదా. అవును, సమాజంలో పేరున్నోనే కదా. అవును, ప్రతి ఒక్కరు నన్ను గుర్తుపడతారు కదా. పడతారు. నేను చేసే పనులు నేను చేసుకుంటా కదా. చేస్తారు. మంచోనికి చెడ్డోనికి చెడ్డోని. ఓకే. అంటే కష్టపడి అంటే నా తల్లిదండ్రులు కూలీ చేశారని చెప్పి నేను కూలీ చేయాల్సిన అవసరం లే. అవునా కదా? ఏం బిజినెస్ మనకున్న నేను రియల్ ఎస్టేట్ చేస్తా. రియల్ ఎస్టేట్, భూ కబ్జాలు అండ్ తక్కువ రేట్లో వస్తే ఏమన్నా కొనుక్కోవడం, అమ్మడం, ఇలాంటి బిజినెస్ చేస్తాను రియల్ ఎస్టేట్. అండ్ నేను లేని స్థాయిలో లేను. నేను చిన్నప్పటి నుంచి నన్ను లగ్జరీగానే పెంచారు, లగ్జరీగానే ఉన్నా. మేము అప్పుడు కూడా పెద్ద పెద్ద కార్లలో తిరిగాం, పెద్దగానే ఉన్నాం, మంచిగానే ఉంది. మధ్యలో మమ్మీ చనిపోవడం వల్ల కొంచెం ఫైనాన్షియల్లీ కొంచెం స్లో అయ్యాం. అయిపోయా మళ్ళీ మన స్థాయిలో మనం ఉన్నాం. కృంగిపోలే నేను, ఏదో చేసుకుందామని అనుకోలే. బతకాలి అండ్ మనల్ని ఎవరైతే కింద పడేసాడో వాని ముందు బతికి మనం చూపించాలి. అది మనం ఎలా సంపాదిస్తామో అన్నది పక్కన పెట్టేయండి. ఎలా సంపాదించాడు అని ఎవ్వరికి అవసరం లే. వాని దగ్గర ఉందా లేదా, వాడు లగ్జరీగా ఉన్నాడా లేడా, వాడి బంగారంతో ఉన్నాడా లేదా, మంచి ఫోన్లు ఉన్నాయా, సెక్యూరిటీ ఉన్నాయా, కార్స్ ఉన్నాయా, బిందాస్గా ఉన్నాడా, ఇది మాత్రమే కావాలి జనాలకి. ఎలా సంపాదన వచ్చింది అని ఎవ్వరికి అవసరం లే. అండ్ ఎవరో అడిగే హక్కు కూడా ఎవరికి లేదు. మీరు సంజాయిస్ కూడా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. అయితే అన్న మీరు అన్నట్టు చాలా ఇబ్బంది, అంటే మమ్మీ ఉన్నప్పుడు కూడా బాగానే ఉన్నాం, మమ్మీ చనిపోయిన తర్వాత కొంచెం ఇబ్బందులు వచ్చినాయి అన్నారు. అంటే ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు సపోర్ట్ చేయలేదు? ఏ ఒక్క నా కొడుకు కూడా, ఏ ఒక్క ఫ్రెండ్స్ కూడా, ఏ ఒక్క పాలోళ్ళు కూడా, ఏ ఒక్క నా తోడు నీడ అనుకున్న వాళ్ళు కూడా ఎవ్వరు కూడా చేయరు. చేస్తారన్న అపోహలు మీరు వదిలేయండి. మీకు మీరే ధైర్యం చెప్పుకోవాలి, మీకు మీరే బలం కావాలి, మీ కాళ్ళ మీద మీరే నిలబడాలి. అలాంటి రోజు మళ్ళీ మళ్ళీ మీ కాళ్ళ దగ్గరకు వాళ్ళు వస్తారు. మీ దగ్గర ఏది లేదు అన్న రోజున ఎవ్వడు కూడా నీ దగ్గరికి రారు. ఉండేలాగా మంచా చెడ పక్కన పెట్టేస్తే నిలబడాలంతే. నిలబడాలి. అండ్ ఇంకొకరిలాగా మనం ఉండాలని ఎప్పుడు అనుకోకూడదు. మనలాగానే మనం ఉండాలి. మనల్ని చూసే వేరేవాడు ట్రెండ్ నేర్చుకోవాలి తప్ప ఒకరిని చూసి మనం ఎప్పుడు నేర్చుకోకూడదు. మనకంటే ఒక స్పెషాలిటీ ఉండాలి. అదొక రిథమ్. ఓల్డ్ సిటీ సూర్యాబాయ్, సురేష్ రాజ్ అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నన్ను గుర్తుపట్టనో ఎవ్వడూ లేడు. నేనేం నంది అవార్డులు తీసుకోలే, పురస్కార అవార్డులు తీసుకోలే. సోషల్ వర్కర్ని. అండ్ ముక్కుసూటిగా మాట్లాడే తత్వం. దేనికి భయపడను, ఎవ్వనికి భయపడను, ఎంతమంది వచ్చినా భయపడను. ఎందుకంటే ప్రాణాలని లెక్క చేయనోడు, కష్టం విలువ తెలిసినోడు ఎప్పుడైనా సరే వాడు ఎవ్వరికి భయపడడు, ఎవ్వరి దగ్గర తల దించడు. సోషల్ వర్కర్ అంటే ఏం చేసేవాళ్ళు మీరు? చాలా రకాలుగా నాకు ఫౌండేషన్ ఉంది. ఏం పేరు? ఎస్ఎన్ఎస్ ప్రజాసేవ ఫౌండేషన్, ఎస్ఎన్ఎస్ ప్రజాసేవ ఓల్డ్ ఏజ్ హోమ్. ఎలాంటి రెండు ఉన్నాయి దాంట్లో.
ఎవరికైతే తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, వాళ్ళు పని చేసుకోలేరు, కాళ్ళు లేవు, చేతులు లేవు, అండ్ వాళ్ళ రేషన్ కూడా రాదు, అలాంటి వాళ్ళకు మాత్రమే మా ఫౌండేషన్ నుంచి ఎవ్రీ మంత్ ఉప్పులు కావచ్చు, పప్పులు కావచ్చు, నూనె కావచ్చు, బియ్యం కావచ్చు, వాళ్ళ నెల సరుకులు నా ఫౌండేషన్ నుంచి వస్తున్నాయి, ఇస్తున్నాను. అది అందరికీ తెలుసు. అండ్ ఓల్డేజ్ హోమ్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు కొంతమంది మాత్రమే ఉన్నారు. నేను అనుకున్న స్థాయికి అది ఇంకొంచెం పైకి తీసుకెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో ఎవరైతే తల్లిదండ్రిని బయటికి పంపించేశారో, ఎవరికైతే ఎవ్వరూ నాకు లేరని ఫీల్ అవుతున్నారో, అలాంటి వాళ్ళని అందరినీ నా చెంతకు తీసుకొని ఓల్డేజ్ హోమ్ను కూడా రన్ చేస్తున్నా. ఓకే, అయితే ఇంకొక బిజినెస్ కూడా చేస్తున్నారంట మీరు, ధమ్కీలు ఇవ్వటం. ధమ్కీలు అంటే కొంచెం రౌడీజంగా చేయడం. ఒక చిన్న విషయం బ్రదర్, మీ పేరు? వంశీకృష్ణ గారు. ఇప్పుడు ఈ స్టూడియో మీది అవును అనుకుందాం, నాదే. వేరే ఎవడో వచ్చి రే నువ్వు స్టూడియో ఖాళీ చెయ్యి అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మంచి అనిపించదు కదా. అంటే మీరు బలంగా ఉంటేమో అంత పోట్లాడతారు, మీరు బలంగా లేకపోతే మీరు ఏం చేయాలో మీకు అర్థం కాదు. భయం ఎట్లా ఏంది అని మీరేం చేస్తారు, నా దగ్గరకు వస్తారు. అప్పుడు నేను ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఒక మంచి వైపు నేను ఉంటే దాన్ని ధమ్కి అని ఎందుకంటారు? మంచి సైడే చేస్తా ఉంటారు. మంచి నాకు అనిపిస్తేనే, అన్యాయం జరిగితేనే, బలహీనుని వెనక బలవంతునిగా ఎప్పుడైనా సరే నా ప్రాణాన్ని పనంగా పెట్టైనా సరే వాని తోడు అండా దండై నిలబడతా. ఇదే నేను. దీన్ని ధమ్కి అని ఎవరంటారు? నన్ను విమర్శించేవాళ్ళు, దూషించేవాళ్ళు, తొక్కేయాలనుకునేటోళ్ళు, నేనంటే నచ్చనోళ్ళు అలా అంటారు. దాన్ని మనం పెద్దగా వచ్చే కుక్కలు అనేవి మరుగుతూనే ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇలాంటి వాళ్ళందరికీ నేను ఒకటే మెసేజ్ ఇస్తా. చెప్పండి. మనం బంగారం చెప్పులు తొడుక్కున్నా దాన్ని బయటే వదిలి వెళ్తాం కానీ పూజ గదిలోకి తీసుకెళ్ళము. ఇలాంటి వాళ్ళని కూడా అంతే. బయట మాటలు బయటే ఉంటే బయటనే వదిలేయాలి. దాని మైండ్ దాకా ఆడదాకా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే పోలీస్ డిపార్ట్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, మీ దగ్గర రావడానికి ఎందుకు? వాళ్ళ దగ్గర కూడా వెళ్తారు బ్రాస్. ఎందుకు వెళ్ళారు? వాళ్ళ దగ్గర కూడా వెళ్తారు. నా దగ్గరకు వచ్చేటోళ్ళు నా దగ్గరకు వస్తారు. అక్కడే వెళ్తారు, ఇక్కడే వెళ్తారు. నాతో ఏ పని నాతో చేయించుకుంటారు. నాతో కాని పని నేను వాళ్ళకి చెప్తుంటాను. తప్పేముంది? మనకు పరిష్కారం కావాలి అంతేగాని ఎవరైతే మంచి కావాలి. ఎవరైతే ఏముంది చెప్పండి, మంచి మాత్రమే కావాలి. ఓకేనా? నేను కూడా విన్నాను కొన్ని మాటలు, మీకు లవ్ ప్రపోజల్స్ ఎక్కువ వస్తాయంట. కామన్ అన్న కదా, ఒక మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరికి వస్తాయి. మీకు వస్తాయి, నాకు వస్తాయి. నాకేమొస్తాయి అన్న? నువ్వు ఇంత సెలబ్రిటీవి, ఇంత బంగారం ఉంది నీకు అంటే ఇప్పుడు మీరే చెప్పారు, సెలబ్రిటీని బంగారం ఉందని మాత్రమే వస్తాయి. అంతేనా? అంతే. ఓకే. ఇవేవీ లేనప్పుడు వచ్చేది నాకు కావాలి. ఇవన్నీ ఉన్న తర్వాత నా దగ్గర కిలో దాకా ఉంటుంది. అయితే చాలా మంది అలా డబ్బు చూసే వస్తారంటారా? అంతే, డబ్బు చూసే. మన దగ్గర అన్నీ ఉంటేనే ఎవరైనా వస్తారు, లేకపోతే ఎవ్వరు రారు. చూసా, ఏం లేనప్పుడు నాతో ఎవరు ఉన్నారు, అన్ని ఉన్నారు. ఎన్నో నా దగ్గర లవ్ లో అన్నిట్లో జరిగినాయి బ్రదర్. అన్నిట్లో మన దగ్గర ఏదీ లేదన్నప్పుడు ఎవరు రారు, అన్ని ఉన్న తర్వాత అందరూ వస్తారు. ఒక్కళ్ళు కూడా లేరు బ్రదర్. అది ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ఈ రోజు నా మాటలు ఒక ఆయుధాలలాగా బయటకు వస్తున్నాయి, నేను చూసా కాబట్టి. అయితే మావాడు ఇందాల కెమెరామెన్ మా ముఖేష్ ఉన్నాడు ఇక్కడ, ఎదురుకున్నాడు కదా మీ ఎదురుగా. వాడు అన్నాడు, అన్న నాకు ఒక 10,000 ఇవ్వాలి, సూర్యాబాయ్ వస్తాను అంటున్నావు కదా అన్న, అడిగిస్తాడు కొంచెం మాట్లాడవా ప్లీజ్ అన్నాడు. మరి చేద్దాం ఒకసారి ఫోన్ చేద్దాం. ఇవ్వరా? ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు అంటే డబ్బులు ఇవ్వట్లేదంట. అది ఇందులో అడుగుదాం లేరా, మరి పర్సనల్గా అడుగుదా అంటే ఒకసారి అడిగాను అన్న, ఒకసారి ఇంటర్వ్యూలో అడుగుదాం డైరెక్ట్గా. అడుగుదాం. ఫోన్ చేసినావు? ఓకే. ఏం పేరు? దుర్గా. హలో. దుర్గానా మాట్లాడేది? నేను ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ మాట్లాడుతున్నా బ్రదర్. అవునా? ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అంటే బాగా ఫేమస్ అయినట్టున్నాడు ఆయన, ఇంకా అందరూ వాడుతురా? అర్థం కాలే బ్రదర్. ఇంకా అందరూ ఇదే పేరు పట్టుకున్నారా? ఓల్డ్ సిటీ సూర్యాబాయ్. నమ్మట్లేదు అనుకో. ఇంకా శంకర్ అన్న. అచ్చా, ఏమో మరి వాళ్ళందరూ ఏం పెట్టుకున్నారో నాకైతే తెలియదు కానీ నేనైతే సూర్యనే మాట్లాడుతున్నా బ్రదర్. నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను. ముఖేష్ దగ్గర ఒక 10,000 తీసుకున్నారంట కదా మీరు? అవును. ఎందుకు 10,000 గురించి ఎందుకు పేరు ఖరాబ్ చేసుకుంటారు బ్రో? ఇప్పుడు చిల్లరోడాడు అడిగే నేను, ఆడెంత చిల్లరోడా అని అంత చిల్లరోడాడు.
సూర్యాబాయ్ అంట సూర్యాబాయ్ నీకు దొరుకుతాడు ఆడికి ఎందుకు పీకినా దొరకడు సూర్యాబాయ్ నువ్వు ఫోన్ చేస్తే నేను భయపడతా అచ్చా లే 10,000 అయితే మీరు ఇచ్చేది ఉందా అతనికి? ఎవరు మీరు ముఖేష్కి ఇచ్చేది ఉందా బ్రో? నేను తీసుకున్నారా? మీరు తీసుకున్నారా? ఫస్ట్ తీసుకున్నారా లేదా? తీసుకున్నా. మరి 10,000కి ఎందుకు బ్రో పేరు ఖరాబ్ చేసుకుంటారు ఉట్టిగా? నేను అదే అన్న అంటున్నా, నువ్వు ఏడుంటావు ఏ గల్లీలో తిరుగుతావు నాకు తెలియదు కానీ సూర్యాబాయ్ అంటున్నావు. ఓకే ఆయన అంటే నాకు తెలుసు. ఓకే వెరీ గుడ్. ఆయన దేవుడు సూర్యాబాయ్ అది కదా. ఇప్పుడు అసలే నేను నమ్మట్లేదమ్మా సార్ వార్నింగ్ లా. సరే బ్రదర్, నా పర్సనల్ నెంబర్ నుంచి కాల్ చేస్తా మీకు, అప్పుడన్నా నమ్ముతారు కానీ. ఓకేనా? ఓకే, నా నెంబర్ నుంచి నేను కాల్ చేస్తా, ఎందుకంటే ఈ లైవ్ ఉంది కాబట్టి నా నెంబర్ నుంచి కాల్ చేస్తా నేను. సరేనా? సరే 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 అదే ఎట్లా అదే 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 ఎట్లా సరే ఓకే, నా నెంబర్ నుంచి కాల్ చేస్తా నేను. ఓకేనా? అసలు సూర్యాబాయ్ తెలుసా? అసలు మీకు సూర్యాబాయ్ తెలుసా? సూర్యాబాయ్ దేవుడు అన్నా తెలీదు. అసలు ఆయన అపాయింట్మెంటే దొరకదు. ఈ రోడ్ల మీద అడగదు నేటోడు. వీడు 10,000 ఇచ్చేటప్పుడే చెప్పిన నేను, నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తారా 10,000 కోసం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి సూర్యాబాయిని కలిసి ఎందుకు ముక్కట వీడు పైసలాడికి లాస్ట్ టైం నా దగ్గర 200 తీసుకున్నాడు రీఛార్జ్ అని. 200 తీసుకొని అరే రీఛార్జ్ చేయరా అంటే 4 రోజులు చేయలేదాడు. సరే ఈయన కొట్టాలి నేను కావాలని నేను చేసిన, నేను 10,000 కావాలరా అని. సరే బ్రదర్, సరే నువ్వు సూర్యాబాయిని అంత అభిమానిస్తున్నావు కాబట్టి సూర్యాబాయి తరపున నేను ఇచ్చేస్తా బట్టి. ఓకేనా? నమ్మట్లేదన్నా, మనోడు కొంచెం నార్మల్గా ఉంటాడు కదా. అంటే ఇప్పుడు నేను యాక్చువల్లీ 10,000 కోసం నేను మాట్లాడేది, లేకపోతే ఒక 10,000 కోసం నేను అసలు వాడికి ఒక శాలరీ కదన్నా, వాడికి ఒక శాలరీ మందం, అది శాలరీ మందమే కావచ్చు. ఇప్పుడు సరే ఆ అబ్బాయికి ఏమైనా రేషన్ ప్రాబ్లం ఉందంటే నేను ఇవ్వగలనేమో కానీ ఈ ఎవరు కూడా నమ్మరు. 10,000 కోసం సూర్యాబాయ్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు అని చెప్పి ఎవరు కూడా నమ్మరు. ఓకే, మీరు కొన్ని సీరియల్స్ లో కూడా చేస్తా ఉన్నారు అండ్ సినిమాలో కూడా చేశారు. ఎన్ని సీరియల్స్ చేశారు, ఎన్ని సినిమాలు చేశారు? సీరియల్ అయితే ఒక 70 సీరియల్ దాకా చేస్తుంటా. టాప్ సీరియల్స్ చేస్తుంటా. ముద్దమందారం, స్వాతి సినుకులు, నా పేరు మీనాక్షి అండ్ ప్రతిఘటన. 70 సీరియల్స్? ప్రతిఘటన. ఓకే. రీసెంట్లీ చిన్ని, చాలా టాప్ సీరియల్ చేశాను నేను. సినిమాలు కూడా అన్ని టాప్. మా ఆకతాయి, నానువే, ఐపర్, అప్పట్లో ఒకడు ఉండేవాడు, చాలా సినిమాలు చేశా. ఈ మధ్య 2-3 ఇయర్స్ నుంచే కొంచెం బ్రేక్ చేశాను, ఎందుకంటే మనకు ఎక్కడ గ్రిప్ ఎక్కువ ఉంది, ఎక్కడ డబ్బులు ఎక్కువ వస్తున్నాయి ఆ వర్క్ చేద్దామని చెప్పి. ఓకే, ఇప్పుడైతే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళట్లేదు. చాలా రేర్, చాలా తక్కువ. మీకు ఇష్టమైన హీరో ఎవరు మంచి చేస్తే వాళ్ళు ఉంటారు కదా ఒకళ్ళ పేరు అని. అంటే అందరూ అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు మా అన్న చెప్పి పేరు వచ్చిన వాళ్ళే తప్ప చాలా ఎవరి పేరు లేకుండా ఓన్గా కష్టపడే వ్యక్తులు అంటే నాకు ఇష్టం. రవితేజ గారు అంటే నాకు ఇష్టం. అండ్ రవితేజ గారు అంటే నాకు చాలా ఇష్టం. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులు ఎవరైనా సరే నాకు చాలా ఇష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కష్టపడి పైకి వచ్చే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళకి కావాల్సిన ఆపర్చునిటీ మీరు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీని కళామ తల్లిని నమ్ముకొని ఎంతోమంది ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ మా హైదరాబాద్కి వచ్చి కృష్ణనగర్లో ఉండి వాళ్ళకు కట్టుకోవడానికి కిరాయి రెంట్లో కూడా లేక తినడానికి కూడా తిండి లేక అలా ఎంతోమంది బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరికి మీరు బయట వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకి దయచేసి మీరు ఆపర్చునిటీ ఇస్తే టాలెంట్ ఉన్న వాళ్ళకి వచ్చి మరో ఎంతోమంది రవితేజాలని మరో నానీలని ఇలా ఓన్గా పైకి వచ్చిన వాళ్ళకి మీరు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, రవితేజ గారితో ఏమైనా రోల్ వస్తే మీరు చేస్తారు ఇప్పుడు వెళ్తా? డెఫినెట్లీ రవితేజ గారితోనే కాదు, ఎవరితో రోల్ వచ్చినా నాకు నచ్చే రోల్ వస్తే నేను 100% చేస్తాను. నేను చెప్పేది ఏంటంటే కష్టపడే వ్యక్తికి పని ఇవ్వండి. వాళ్ళు ఇక్కడ తెలుగు ఫిలిం ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చిన వాళ్ళు పని లేక రోడ్ల మీద పడుకుంటున్నారు, తిండి లేక వాళ్ళ పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉపాధిని ఇస్తే చాలా బాగుంటుందని చెప్పి నా మాటగా చెప్తున్నా. మీరు ఒక ఇంటర్వ్యూలో చూసిన ఆర్జీవి గారిని తిట్టారు, ఎందుకని?
తప్పు చేస్తే ఎవరినైనా తిడతా. ఏం తప్పు చేశారు ఆయన? లైవ్లో తను మాట్లాడేటప్పుడు కూర్చున్నప్పుడు మధ్యలో ఆ సినిమా ఒకటి బూతు సినిమా తీసినప్పుడు ఇలా చేయడం మీరు ఎంతవరకు కరెక్ట్ అండి అంటే, అండ్ అసభ్యకరంగా వాళ్ళతో మాట్లాడడం, స్పందించడం నాకు నచ్చలేదు. అంటే ఆర్జీబీ గారితో నేను కూడా వర్క్ చేశా. ఏం సినిమా? వంగవీటి సినిమాలో వేసా. వంగవీటి రంగా గారిని చంపే క్యారెక్టర్ నేనే వేసా. మీరు చూడండి వంగవీటి సినిమా లాస్ట్ సీన్ కొట్టే చూడండి, అందులో నేనే. కానీ క్లియర్ గా నీకు కనిపిస్తా. నాకు పర్సనల్ గా ఆయనకు నాకు ఏం లేదు, కానీ ఇలా లైవ్ లో కూర్చొని ఒక ఆడోళ్ళు అనే రెస్పెక్ట్ లేకుండా అలా తిట్టడం నాకు నచ్చలే. అందుకు నేను తిట్టా. అండ్ ఇలా తీయకండి అంటే మిమ్మల్ని పెట్టి సినిమా చేస్తా అని చెప్పి పైనుంచి నాకు నచ్చలే అని తిట్టేశా. వాళ్ళు సీఎం ఉండని పిఎం ఉండి ఎవడైనా తిడతా. తప్పు ఉంటే వాళ్ళు బొక్కలో వేసుకొని ఏమన్నా వేసుకొని, నాకు తప్పు అనిపించింది. నేను కూడా ఈ సమాజంలో ఒక వ్యక్తిని, ఓటు నేను కూడా వేసా. మంచి చేస్తే ఎవరైనా, రేవంత్ రెడ్డి గారు మంచి చేస్తే రేవంత్ అన్న జిందాబాద్ అంట, కేసీఆర్ గారు చేస్తే కేసీఆర్, జగన్ అన్న అంటే జగన్ అన్న, పవన్ అన్న అయితే పవన్ అన్న. మంచి చేసి ఎవరైనా సరే నాకు వాళ్ళ పట్ల నాకు చాలా గౌరవము, వినయ విధేయతలు చాలా ఉంటాయి. అండ్ మంచి చేయని వాళ్ళని మాత్రమే నేను కూడా ఈ సమాజంలో ఉన్నా కాబట్టి బరాబర్ తిడతా. మీరు పవన్ కళ్యాణ్ గారు ఒకటి అడుగుతా, డిప్యూటీ సీఎం అయ్యారు, హీరో. డిప్యూటీ సీఎం కాదు, సీఎం. డిప్యూటీ సీఎం కదా ఇప్పుడు ఉంది, కానీ మాకు మీ ఫీలింగ్, నా ఫీలింగ్ అయితే సీఎం అని. సరే, ఎలా అనిపించింది ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ కానీ ఇప్పుడు ఆయన చేసేదాన్ని బట్టి ఎలా అనిపిస్తుంది మీకు అంతా? సరే, ఈ ఎలా ఉందంటారు? వాళ్ళతో వీళ్ళతో పైకి వచ్చినారు అని పక్కన పెట్టేస్తే, పార్టీ పెట్టిన 6 నెలల్లోనే పార్టీలు ఎత్తుకునే సందర్భాలు ఎన్నో పార్టీలకు ఉన్నాయి. అలాంటి సొంత పార్టీ స్థాపించి ఆస్తులు అమ్ముకొని అన్నిటినీ అమ్ముకొని ఆ పార్టీ మీదే నిలబడి అండ్ అందులో ఎంతోమంది నష్టపోయిన వాళ్ళకి చేయూతనిచ్చి మీకు నేను అండగా ఉంటా అని చెప్పి గత 5 సంవత్సరాల కింద ఓడిపోయినా సరే మళ్ళీ అదే పార్టీని పట్టుకొని వేలాడుతూ అండ్ అదే పార్టీలో గెలిచి ఈరోజు డిప్యూటీ సీఎం దాకా అయ్యాడన్నా, అండ్ పవన్ అన్నని ఇన్స్పిరేషన్గా ప్రతి ఒక్కరూ తీసుకుంటున్నారన్నా. అండ్ ఎవరో సపోర్ట్తోనే కాదు, ఇప్పుడు నేను ఉన్నాను ఒక చిన్న, నాకు ఇది మాట్లాడమని ఎవరో నేర్పించరు, నా అంతకు నేను నేర్చుకుని మాట్లాడాలి. అండ్ పార్టీని వదిలేసిపోకుండా పార్టీని వదిలేయాలనుకున్న వాళ్ళని కూడా దగ్గరికి తీసుకొని ఇలా గుంజుకొని పార్టీలో పెట్టుకొని ఈ రోజు జన సేనాదిగా అండ్ ది గేమ్ చేంజర్ గా అండ్ పిఎం దాకా మోదీ గారు కూడా గర్వించదగ్గ నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అని మాత్రమే చెప్తారు. అందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఇంతలా ఇంకొకటి కూడా చెప్పారు, రాజకీయాల గురించి కూడా మాట్లాడదాం. మొన్న చూసినట్టయితే సంధ్య థియేటర్లో కొన్ని ఇష్యూ జరిగింది. అవునవును. అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేశారు, దాని మీద మీ స్పందన ఏంటి? నాకు ఫస్ట్ దానికన్నా ముందు ఈ అల్లు అర్జున్ గారిని పక్కన పెడితే పాపం చనిపోయిన వాళ్ళకి నేను వాళ్ళని కూడా పరామర్శించడానికి వెళ్ళా, క్లిప్ కూడా ఉంది. నేను వెళ్ళాను అండ్ రీసెంట్లీ 3 years బ్యాక్ కిమ్స్కి వెళ్ళాను. నేను వెళ్తే సార్ చాలా అసలు లోపలికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు, ఇక బయట దాకానే మీరు వాళ్ళంటే రావచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు వాళ్ళ పేరెంట్స్తో. అంటే వాళ్ళ మమ్మీ చనిపోయింది కాబట్టి ఆ కార్యక్రమాలు చేసుకోవడానికి వాళ్ళు వెళ్ళారంట. అబ్బాయి అయితే క్రిటికల్ పొజిషన్ అండ్ ఎన్ని 100 కోట్లు ఇచ్చినా సరే ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకురాలేం మనము. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఇంతన్నా కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతమంది అయితే ఉన్నారు కదా, ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యామిలీలో ఏది జరిగిందని మీరు అంతమంది పరామర్శించడానికి వెళ్ళారు, ఇది ఒక్కదానికి నాకు సమాధానం కావాలా. అండ్ ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఎందుకు మీ ఫ్యాన్స్ అలా తిడుతున్నారు? యాజ్ ఏ యాక్టర్గా నాకు అల్లు అర్జున్ గారు అంటే ఇష్టం, మెగా ఫ్యామిలీ అంటే గౌరవం, అందరు నాకంటే ఇష్టమే. కానీ ప్రాబ్లం జరిగింది, ఒక అమాయకుడికి అక్కడ అమాయకులకి అన్యాయం జరిగింది, లేనోనికి అక్కడ అన్యాయం జరిగింది. అలాంటి వాళ్ళకి మీరు ఓదార్పునివ్వకుండా ఎవడో అల్లు అర్జునే కావచ్చు, ఎవడైనా తొక్కలు ఎవడైనా కావచ్చు, ఒక సాటి మంచిగా నేను మాట్లాడుతున్నా, 24 hours కూడా జైలుకు పోనోని గురించి క్యూలు కట్టేసి ఆ మీడియాలో స్ప్రెడ్ చేసుకుంటా ఇదంతా చేసుకుంటా ఏంటి పుష్ప 3 చూపించారు. పుష్ప 3 అది, పుష్ప 2 ఒక హైలైట్ అయితే పుష్ప 3 ఇదంతా. మీకు ఇంతన్నా కామన్ సెన్స్ ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నా. దీంట్లో డిపార్ట్మెంట్ ఎందుకు ఇన్వాల్వ్మెంట్ ఉంది, రేవంత్ రెడ్డి అన్నది ఎందుకు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆ అన్నని ఎందుకు మీరు రేవంత్ రెడ్డి అన్నని ఎందుకు ఇప్పుడు మెరుగైన వైద్యం అందిస్తుంది రేవంత్ రెడ్డి అన్ననే. దయచేసి మీ అందరికీ చెప్తున్నా, నష్టపోయిన వాళ్ళకి ఓదార్పునియండి మిత్రమా. ఇలా ఏ నష్టం లేకుండా ఏదో ఒక 6 గంటలు అది ఉండగానే ఏదో అబ్బసొమ్ము అంతా పోయినట్టు ఇంతమంది లైన్లు కట్టుకొని మరి అది పోయారు కదా, చండాలం అదైతే. నాకు అది అస్సలు నచ్చలే. ఎవరన్నా ఆ అబ్బాయిని చూడడానికి ఏమన్నా వెళ్ళిర్రా, ఆ అబ్బాయి గురించి డిస్కషన్ చేస్తున్నారు, ఓకే కరెక్టే.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నా. తప్పు, చాలా తప్పు అన్న. పైసా ఉన్నోనికి ఒక న్యాయము, పైసా లేనోనికి ఒక న్యాయము. ఇది తప్పు, 100% తప్పు. అండ్ దయచేసి చెప్తున్నా అమ్మా, ఇప్పుడు దీనికి ఇది ఒక ఉదాహరణ. ఏ హీరో కానీ ఏ హీరోయిన్ కానీ తీసుకొచ్చి ₹1 కూడా పెట్టడు. అండ్ మీరు వెళ్ళి అక్కడికి ఏమో ఫస్ట్ షో చూడాలి ఇలా అని చెప్పి ఎవరు అనుకోవాల్సిన అస్సలు పని లేదు. ఇది ఒక ఉదాహరణ. ఏ ఒక్క నాకుడు కూడా తిరిగి పోయిన ప్రాణాలని తీసుకొచ్చేయడు, ఒకడు వచ్చి అన్నం పెట్టడు. నష్టపోయింది మీ కుటుంబాలే, నష్టపోయేది మీ కుటుంబాలే. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, సినిమాల్లో వస్తుంది, టీవీల్లో వస్తుంది. లేకపోతే తర్వాత చూసుకోండి, ఫస్ట్ షో చూడాలి, ప్రీమియర్ చూడాలి అనే ఇలాంటి ఆశలు ఏం పెట్టుకోకుండా జాగ్రత్తగా మీరు పిల్లలతోని జాగ్రత్తగా ఉండి మీకు టైము పబ్లిక్ లేనప్పుడే వెళ్ళి చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటాం. అల్లు అరవింద్ గారు కూడా వెళ్ళడం జరిగిన తర్వాత వెళ్తారు భయ్, అదేదో ఇప్పుడు ₹1 ఇచ్చారంటనే కానీ ఇచ్చిర్రో లేదో వనికి తెలియదు. మనమైతే చూడలేదు, చూసింది చూసినట్టు మాట్లాడాలి. నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదు. ఓకే, అరవింద్ గారు వెళ్ళారు అక్కడికి, సంతోషం, చాలా హ్యాపీ. ఏం వెళ్తే కాక ఏం చేసేది చెప్పండి. నష్టపోయిన ఫ్యామిలీకి ఎంత డబ్బులు ఇచ్చినా ప్రాణాలను అయితే తిరిగి తీసుకురాలేను కదా. పోయిన భార్య అయితే తిరిగి రాదు, పోయిన తల్లి అయితే తిరిగి రాదు. ఆ అబ్బాయి కోమా నుంచి అయితే తొందరగా రావాలని కోరుకుంటున్నాం. ఇదంతా నష్టం. ఎన్ని కోట్లు ఇస్తే భర్తీ అవుతుంది, భర్తీ అవ్వదు కదా. అందుకు ఏ హీరోగాడు వచ్చి ఎవడు మనకు ₹1 ఇయ్యడు, మనకు తిండి పెట్టడు. మనం ఫస్ట్ షోలు, సెకండ్ షోలు అండ్ ఫస్ట్ డే పోవాల్సిన అవసరం లేదు. చూడాలనిపిస్తే అది రిలీజ్ అయిపోయి ఎన్నో రోజుల తర్వాత వెళ్ళి చూడొచ్చు. దయచేసి ఇలాంటి సాహసం ఇంకొకరు ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా చేయొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఖండిస్తున్నా నేను. అలా వెళ్ళి పరామర్శించడం ఇలాంటి సిచ్యువేషన్లో ఏం జరిగిందని మీరు పరామర్శించడానికి లైన్లో కట్టుకొని వెళ్తారు, ఖండిస్తున్నాను నేను. ఓకే అన్న, ఈ రాజకీయం అయిపోయింది అండ్ మీ లైఫ్ స్టోరీకి వచ్చేద్దాం. ఇప్పటి వరకు సూర్యాబాయికి ఎంతమంది లవర్స్ ఉన్నారు? నాకేం లవర్స్ లేరన్నా. అపనాను భలే చెప్తావు. అది చూసి వచ్చేటోళ్ళే కానీ మనల్ని చూసి వచ్చేటోళ్ళు ఎవరన్నా. అదే మనం ప్రాబ్లంలో ఉన్నప్పుడు చూసి వచ్చేటోళ్ళు ఉంటే పక్కా అలానే ఈడ కాదు ఈడ పెట్టుకుంటుండే. అలాంటి వాళ్ళు నా లైఫ్లో ఎవరు దాన్ని చూసి ప్రపోజ్ చేసేటోళ్ళే తప్ప మనసుని చూసి సూర్యగారిని చూసి ఎవ్వరు ఏ అమ్మాయి కూడా వచ్చింది ఇప్పటిదాకా లే. అందుకని ఎక్కువ నాకేం పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదన్న. అలా అని చెప్పి నాకు స్త్రీల పట్ల చాలా గౌరవం. అండ్ వాళ్ళు అగౌరవపరిచేలాగా ఏదన్నా మాట్లాడితే తప్ప నేను వాళ్ళ మీద రియాక్ట్ అవ్వడం. అయినా ప్రేమలు లేవు కృష్ణ గారు, ఇప్పుడు ఇదే అడుగుదాం అనుకుంటున్నా మిమ్మల్ని. లేవు. ఈ ప్రేమ అనేది కన్న తల్లి కన్న కొడుకు మీద ప్రేమ జెన్యూన్. ఓకే, అది ట్రూ, అందరూ తెలుసు, అది ట్రూ. అది ఒక్కటి తప్ప ఏది లేదు, అదొక్కటి కూడా లేదు. ఇవాళ రేపు కన్న తండ్రే కన్న కూతుర్ని చేర్చడానికి ట్రై చేస్తున్న నా కొడుకులున్న సమాజంలో మనం ఉన్నాం. అలాంటి నా కొడుకుని 2 తుండ్లుగా నరికేయాలి. ప్రేమ అనేది ట్రాస్, ప్రేమ లేదు. అదొక ఫీలింగ్. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు, వచ్చిందా యూజ్ చేసుకున్నామా వదిలేసామా, ఇలాంటి యూజ్ అండ్ త్రో ప్రేమ ఉంది తప్ప నిజాయితీగా ప్రేమ ఉంది కొంచెం ఉంది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకళ్ళనే ప్రేమించి ఒకరితోనే ఉండి వాళ్ళనే పెళ్లి చేసుకొని హ్యాపీగా లీడ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది మాత్రమే, చాలా పీపుల్ అసలు ట్రాస్ అంతా. అమ్మాయిలు తప్ప అబ్బాయిలు తప్ప? అబ్బాయిలది తప్పే, అమ్మాయిలది తప్పే. ఇద్దరు తప్పు. జెన్యూన్ అమ్మాయిలు లేరు, జెన్యూన్ అబ్బాయిలు లేరు. ఉన్నారు జెన్యూన్ అబ్బాయిలు కొంతమంది, జెన్యూన్ అమ్మాయిలు కొంతమంది మాత్రమే. కొంతమంది అన్నా అంటే మీరు అర్థం చేసుకోండి. ఈ లవ్వులు ఈ తొక్కలు ఇవన్నీ వద్దు. మంచిగా చదువుకున్నామా, ఇంతలోకి చెడ్డ పేరు తీయకుండా ఉన్నామా, ఒక 4 రోజులు భూమి మీద ఉన్నాం, మంచి ప్రేమను తీసుకొని ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకొని ఎవరికి ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోయినామా, ఇలా ఉండాలి. ఇక నాకు తెలిసి లైఫ్ లో చూడాల్సినవి మీకు చాలా ఉంటాయి. దేనికో వెన్నుపోటు అయిందని చెప్పి ఏదో అవమానపడ్డామని చెప్పి ఉరి వేసుకొని అలాంటి చాలా మంది అబ్బాయిలు చనిపోతున్నారు. వద్దనే చెప్తున్నా, మనం స్ట్రాంగ్ ఉండాలి, బతికి సాధించాలి. సజెషన్ ఇవ్వండి, అలాంటి వాళ్ళకి గర్ల్సే కానీ బాయ్సే కానీ అలాంటి చేసుకునే వాళ్ళకి ఒక సజెషన్ ఇవ్వండి మీ ద్వారా. ప్రతి ఒక్కరికి నేను చెప్పే ఏంటంటే, మనము ఏ టాపిక్ అయినా ఏ విషయమైనా సరే జరిగినప్పుడు మనము బతికి సాధించాలా. ఎవరైతే మన మీద నింద మోపారో, ఎక్కడైతే మనం వెనకబడి ఉన్నామో, ఎవరైతే మనల్ని తొక్కేయాలని చూసారో వాళ్ళకి పోటీగా దిట్టంగా వెళ్ళాలి. దిట్టంగా వెళ్ళి బతికి చూపించాలని చెప్పి నేను అందరికీ చెప్తున్నా. చనిపోతే ఏమైంది, ఇవాళ చనిపోతే 3 రోజుల్లో మర్చిపోతారు. అదే మనం బతికి మనల్ని ప్రాబ్లంలో నెట్టేయాలనుకున్న వాళ్ళని వాళ్ళ రొమ్ము మీద తన్ని నిలబడితే ఎలా ఉంటుంది ఆ గెలుపు, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు అలానే మోటివేట్ అవ్వాలని చెప్పి
ప్రతి ఒక్కరూ దేనైనా ఎదుర్కొని నిలబడాలని చెప్పి ఇలాంటి దుర్ఘటనలు ఇంకొకసారి జరగకూడదని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చెప్తున్నా. ఓకే. ఇప్పుడు మన ఫ్రెండ్ పోయాడని చెప్పి మన ఫ్రెండ్తో పాటు మనం పోలేం కదా. ఇప్పుడు ఎవడు తప్పు చేయను, అందరు తప్పు చేసిన ఎవరు ఏదో ఒక దాంట్లో ఇరుక్కున్న వాళ్ళే. ఆ శ్రీరామచంద్రునికే తప్పలేదు, ఎన్నో ప్రాబ్లమ్స్. మనం ఎంత అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. దాన్ని తీసుకొని ఇలా ఇంకోసారి ఇలాంటివి చేయకండి, బతికి సాధించాలి మనం. థ్యాంక్ యూ. అయితే అన్న కొన్ని మంది ఫేమ్ ఉన్న వాళ్ళకి యూట్యూబర్స్ కానీ జానీ మాస్టర్ కొంచెం చూస్తున్నాం మన ఈ మధ్యన ప్రసాద్ బెహ్రా మీరు చూసారు యూట్యూబ్లో, చాలా మంది హర్ష సాయి, చాలా మంది రూమర్స్ రావటం, అది నిజాలు తెలియకుండా కేసులు ఫైల్ చేయడం, తర్వాత బయటకు వస్తున్నారు నో ప్రాబ్లం. సో అలాంటి వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేం చెప్తారు గవర్నమెంట్కి? నేను చెప్పే అంత పెద్దోనే కాదు, కానీ నా సమాజంలో ప్రతి ఒక్కరికి సమాజానికి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి ఎన్నో దెబ్బలను ఎదుర్కొని ఎంతో ఆలోచించి ఎన్నో అవమానాలు పడి వాళ్ళు ఒక స్థాయికి వచ్చినప్పుడు ఈ ఓర్వలేని జాతి అనేది ఒకటి ఉంటుంది. ఆ జాతికి నచ్చదు. అంటే నేను చెప్పేది ఒక్కటే, ప్రతి ఒక్కరికి అలాంటి జాతిని తీసి పడేయండి. అక్కడ ఓర్వలేని జాతిని తీసి పడేయండి. మన కష్టం మనం నిలబడ్డాం. ఏ ఒక్క నా కొడుకు కూడా మనం మంచిగా ఉన్నామంటే ఎవరికి నచ్చదు, నీ పక్కన నీ ఫ్రెండ్ గానికే నచ్చదు. అందుకే మీరు సింగిల్గా ఉండండి, సింగిల్గా పోరాడండి. అండ్ ఎవరికైతే మనం నచ్చమో, ఎక్కడైతే మనం విమర్శలు ఎదుర్కొన్నామో అక్కడ వాళ్ళకి ఇంకా జలసీగా ఫీల్ అయ్యేలాగా, వాళ్ళు ఇంకా కుల్లి ఏడ్చేలాగా, వాళ్ళ టెంపరేచర్ ఇట్లా కొట్టుకోవాలి, అలా ఇంకా మనం బతికి చూపించాలి. ఇప్పుడు సమాజం అట్లనే ఉంది. ఎవరైతే ఇప్పుడు కాచే చెట్టుకే రాళ్ళు అన్నట్టు మన ఎదుగుదల నచ్చట్లేదు ఎవరికి, అయినా అవన్నీ మనం పట్టించుకోవద్దు. మనం వెళ్ళిపోతూనే ఉండాలి. మన జర్నీ సక్సెస్ ఉండాలి. ఎవరి గురించి అస్సలు ఆలోచించవద్దు. సక్సెస్ ఉంటే అండ్ ఆలోచన విధానాన్ని మనం టేక్ ఇట్ ఈజీ, ఫ్రీగా తీసుకుంటే ఫ్రీగా లైఫ్ సాగిపోతుంది. టార్గెట్ ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఫేమస్ ఉంటారు కదా, వాడిని టార్గెట్ చేస్తేనే కదా వాడు టార్గెట్ అవుతాడు అని వాళ్ళు అనుకుంటారు. అంటే మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచాడంట. ఎవడైతే చెడపాలి అని చూస్తే వాడు చెడిపాలన్న చూసినాడు మాత్రం చెడిపోతాడు, వాడు మాత్రం బాగానే ఉంటాడు. 100% చెప్తున్నా. ఇప్పుడు నువ్వు నన్ను చెడపాలని చూసినావు అనుకో, నేను బాగానే ఉంటా, దేవుడు నిన్ను చేపేస్తాడు. అందుకని సక్సెస్ అయ్యేటోళ్ళ మీద పడి ఏడవకండి. వాళ్ళు ఏదన్నా చేసుకుంటారా, మీకు ఎందుకురా బాబు, వాళ్ళ గురించి మీకు ఎందుకు, వాళ్ళు ఎట్లా సంపాదిస్తే మీకు ఎందుకు, ఎవరితో తిరిగితే మీకు ఎందుకు, ఎలా అయితే ఎందుకు, ఒక పేరు అనేది క్రియేట్ చేసుకున్నాడు. ఖరాబ్ చేయడానికి మీకెందుకు రాబోయే అంతా, వాడైతే ఖరాబ్ వాడు, మీరే ఖరాబ్ అవుతారు, మీ బ్రెయినే ఖరాబ్ అవుతుంది, మీ టైమే ఖరాబ్ అవుతుంది. వాడు మాత్రం మంచిగానే ఉంటాడు, వానికి దేవుని సపోర్ట్ ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.